అనుకోండి, వద్దు అన్నారనుకోండి, ఇక అక్కడే ఆగిపోతారు చాలామంది. అక్కడే ఆగిపోతారు. ఇంకెందుకు నన్ను వద్దు అన్నారు, ఇంకేంది నా జీవితం, ఇంకా నేను వాళ్ళకి ఇష్టంగా లేను అన్నట్లుగా ఆగిపోతారు. కొన్నిసార్లు మనలో బలహీనతలు వస్తూ ఉంటాయి, కానీ అక్కడితో ఆగిపోవడం కాదు, కానీ నేను ఇంకెలా ప్రయోజనకరంగా ఉండాలి, ఇంకెలా దిద్దుకోవాలి, ఇంకెలాగ సరి చేసుకోవాలి, ఇంకెలాగ శక్తితో నింపబడాలి, ఇంకెలా బలముతో ఉండాలి, ఇంకెలాగ సామర్థ్యం కలిగి ఉండాలి, పరిచర్యకు అనుకూలంగా ఉండాలి, పరిచర్యకు మంచి బలం కలిగిన వ్యక్తిగా నేను ఎలా మార్చబడాలి అని మనం ఏం చేయాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి. నీ ప్రయత్నాలు ఎప్పటికీ కూడా నిష్ప్రయోజనము కావు. ప్రభువునందు ప్రయాస వ్యర్థమవుతుందా? నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు. పాస్టర్ గారు అంటారు కదా, నడిచి వెళ్ళాలంట, నడకపోతే పాకాలంట. పాకైనా వెళ్ళాలి కానీ మానిపోకూడదు. మన ప్రయత్నాలు లేకపోతే మానకూడదు. ఇప్పుడు నన్ను అనేసారు కదా, ఇట్లా అనేసారు కదా, ఇంకా నేను ఇంతే, ఇక నేను ఉపయోగకరంగా నేను ఉండలేను అన్నట్లుగా మనం ఆగిపోవడం కాదు. నా జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు నన్ను ఆవరించినాయి. నాకు అనిపించింది నీ వల్ల అసలు ఏది చేయలేవు, నీ వల్ల కాదు అనే పరిస్థితులు నాకు ఎన్నో వచ్చినాయి, కానీ నేను ఆగలేదు. నీకు కూడా అనిపిస్తాయి, నీ వల్ల ఉపయోగం ఏముంది, నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేయలేవు, వేస్ట్, నువ్వు సంఘంలో కూడా వాడబడలేవు, సంఘంలో కూడా ఉపయోగకరంగా ఉండలేవు అన్నట్లుగా మరి సాతాను ఎన్నో రకాలుగా నిన్ను శోధిస్తూ ఉన్నప్పటికీ కూడా నీ ప్రయత్నాలు మాత్రం ఆపకూడదు. నిజంగా ఒకప్పటికి దేవుడు ఎలా చేయగలడు తెలుసా? చి అన్నటువంటి ఆ నోటితోనే ఈమంత గొప్ప ఆమె, ఈమంత సామర్థ్యం కలిగిన ఆమె ఇంకెవరు లేరు అనేటట్టుగా దేవుడు చేయగలడు. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో ఎలా బాగు చేయబడుతున్నావు? ఏ విధంగా దేవుని సన్నిధిలో మరి నడవగలుగుతున్నావు? దేవుని సన్నిధిలో సరి చేసుకొని ఇంకా శక్తిని పొందుకుంటా ఉన్నావు, బలాన్ని పొందుకుంటా ఉన్నావు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావు. ఒకసారి ఆలోచించా. దావీదు అంటాడు కదా, యెహోవా నా బలమా అంటాడు. ఆయనకి బలం ఎవరండి? దేవుడే. ఒక చోటు ఉంటుంది, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నువ్వు నిజంగా యెహోవా